తండ్రి కుమారుణ్ణి క్షమించి ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరాన్ని ధరింపచేశాడు. కుమారుడు కోల్పోయిన స్థితి మరలా పొందుకున్నాడు. ఈ కథను వింటున్న నీకోసం ఆత్మల బలాన్నిస్తున్న సందేశం. నీ జీవితంలో కూడా ఏదో తప్పు జరిగినా, దారి తప్పిపోయినా, మనుషులు వదిలివేసినా, ప్రతి ఒక్కరూ నిందించినా దేవుడు నిన్ను చూడడానికి ఎదురు చూస్తూనే ఉంటాడు. నీవు ఒక్క అడుగు వేస్తే ఆయన 10 అడుగులు పరిగెత్తి వచ్చి నిన్ను కౌగిలించుకొని చేర్చుకుంటాడు. నీవు చేసిన తప్పులు దేవుని ప్రేమను ఆపలేవు. నీ గతం నీ భవిష్యత్తును నిర్ణయించలేదు. దేవుని ఎదుటకు తిరిగిరా. ఆయన నీకు కొత్త జీవితాన్ని, కొత్త ఆశీర్వాదాన్ని, కొత్త ఆరంభాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీవు తప్పిపోయిన వాడవి కాదు. దేవుని ప్రేమలో కనుగొనబడిన ఒక విలువైన వాడవు. మా ఛానల్ మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.